సో ఇది థర్స్డే 29th జూలై కాల్ ఆప్షన్ ఇది 51,500ది ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. సో పర్ఫెక్ట్గా కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత మనకు బై ఫ్రమ్ బాటమ్ అనేది ట్రిగర్ అయింది. అట్ ద సేమ్ టైం యూటీటీ బై కూడా ట్రిగర్ అయింది కాల్లో. సో ఇక్కడ మనకు అండ్ మిడ్ రేంజ్ కూడా దాటుతోంది. మిడ్ రేంజ్ దాటితే పైకి వెళ్తుందని అర్థం. సో బట్ నేను ఇక్కడ బై చేయకుండా అదే టైంకి పుట్లో సెల్ చేశాను. బట్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇది దాటి ఇక్కడ బై అనేది ట్రిగర్ అయింది. తర్వాత ఇది బైలోనే ఉండిపోయింది. ఇక్కడ మనకి యూటీటీ బై ఏదైతే ట్రిగర్ అయిందో అవే కంటిన్యూస్గా వస్తుంది. సో ఈ సెల్స్ అన్నీ ఏవి యాక్టివేట్ కావట్లేదు లక్కీగా. అలానే ఇది పైకి మనం ఇక్కడ 394 దగ్గర తీసుకుంటే 530 వరకు 130 పాయింట్స్ అయితే పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మెల్లగా యూటీటీ సెల్ ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా డ్రాప్ అవ్వడం. ఎందుకంటే 10 అయిపోయింది కాబట్టి కొద్దిగా డ్రాప్ అయింది. తర్వాత రీటెస్ట్కి వచ్చింది. యూజువలీ ఫస్ట్ క్యాండిల్ రీటెస్ట్ ఈ జోన్ లోపలికి వచ్చిందంటే రీటెస్ట్ ఇక్కడి నుంచే వెళ్తుందనమాట. సో బట్ ఇక్కడ ఇంతసేపు కన్సాలిడేట్ అయింది, బట్ ఈ జోన్ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్గా పైకి వెళ్ళింది చూడు. బై రీటెస్ట్ సేమ్ టైం ఫ్యూచర్లో సిఈలో రీటెస్ట్ వచ్చిందంట, బై రీటెస్ట్ ఇది ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ 0.618 వరకు పడి అక్కడ నుంచి క్లియర్గా అయితే మనకు రీటెస్ట్ అనేది వస్తుంది కాల్. సో ఆ తర్వాత మళ్ళీ కూడా చూస్తే 12:30 తర్వాత ఇది కిందకి పడింది ఆఫ్టర్ 2 o'clock చూడు. బై రీటెస్ట్ సేమ్ టైం సిఈపిఈలో ఇక్కడ బై రీటెస్ట్, సిఈపిఈలో ఏమో సిఈలో బై రీటెస్ట్, పిఈలో ఏమో సెల్ రీటెస్ట్. సో ఇక్కడికి రాగానే మనమైతే బై చేయం ఇక్కడ దీని అబో, అందుకే దీని అబో కాదు, ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చినప్పుడే బై చేసేయాలి. సో 360 నుంచి ఇది కూడా మంచిగా 60 పాయింట్స్ వెళ్ళింది. సో మళ్ళీ వచ్చినా కూడా బై ఇక్కడ 358 దగ్గర తీసుకున్న అట్లే హోల్డ్ చేసినా కూడా 450 వరకు నియర్లీ 100 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది కింద నుంచి చూడు. సో బై ఇది థర్స్డే ఫ్రైడే మోస్ట్లీ పర్ఫెక్ట్గానే వస్తుంది. ఓకే. సో ఇక్కడ నుంచి అయితే 100 పాయింట్స్ వెళ్ళింది. సో 60 to 100 పాయింట్స్. సో ఇప్పుడు మనం పుట్ కానీ చూస్తే అదే టైంకి సో ఇది 51,100 పుట్టు 29th ఆగస్ట్. సో ఇది చూడు మొత్తం 100 పాయింట్స్ అయితే పడింది. నేను ఓన్లీ 15 పాయింట్సే తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక్కడే యూటీటీ సెల్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్లో వచ్చింది పర్ఫెక్ట్గా సెల్ ఫ్రమ్ టాప్. సో దీన్ని లో బ్రేక్ చేసుకొని ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ 322కి ఎంట్రీ తీసుకున్నా. బట్ ఇక్కడ 15 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయి 308 దగ్గర. బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు కంపల్సరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇఫ్ యూ సీ ఇక్కడికే మనకి సెల్ అనేది ట్రిగర్ అయింది. ఓకే, సెల్ ట్రిగర్ అయ్యాక ఇది ఆబ్వియస్లీ ఇంతవరకు పోలేదు ప్రతిసారి. సో ఇక్కడ తీసుకో పర్ఫెక్ట్గా ప్రతిసారి పడుతుంది కాబట్టి ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యావరేజ్ చేసుకొని ఉండాలి దీన్ని రివర్స్ అయ్యి ఇక్కడ ఫాలో అయ్యేటప్పుడు. సో 286 దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి 100 పాయింట్స్ పడింది. నియర్లీ మనకు ఈ ప్లేస్ నుంచి 150 పాయింట్స్ పడుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా అక్కడ నుంచి 100 పాయింట్స్ అయితే పడింది. సో కన్సాలిడేషన్ అండ్ సెల్ రీటెస్ట్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇక్కడ సెల్ రీటెస్ట్ వెంటనే వచ్చింది. ఓకే, 100 పాయింట్స్ అయితే పడింది. సో ఆ తర్వాత మిగతా మొత్తం కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ కొన్ని యూటీటీ సెల్స్ బైస్ ఇవి ట్రిగర్ అవుతున్నాయి కానీ జస్ట్ చూస్తున్నా. బట్ మనకెందుకో ఇది ఒక్కోసారి స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఇలా చూడు ఇక్కడ అయితే బాగానే డికే అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ 2 o'clockకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చూడు ఆఫ్టర్ 2 o'clock వెనక్కి వెళ్ళింది పర్ఫెక్ట్గా. దీన్ని టచ్ చేసి ఇది రివర్స్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ ప్లేస్లో 293 దగ్గర నుంచి తీసుకున్న 45 పాయింట్స్ పర్ఫెక్ట్గా పడింది. సో మళ్ళీ వెళ్ళి రీటెస్ట్ చేసింది మిడ్ రేంజ్ని చూడు పర్ఫెక్ట్గా. సో నువ్వు ఇక్కడ తీసుకొని ఇక్కడ రివర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ తీసుకున్న ఓకే 305 తర్వాత ఒక్కసారి నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఈ రేంజెస్ దగ్గర మాత్రమే యావరేజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇదే ఒక 10-15 పాయింట్స్కి అలా కాదు. ఇప్పుడు 302 దగ్గర తీసుకుంటే నెక్స్ట్ 315 కానీ 328 దగ్గర కానీ చేయాలి. సో ఇక్కడ ఒకవేళ 304 దగ్గర తీసుకుంటే నెక్స్ట్ ఈ 324కి వెళ్ళినప్పుడు యావరేజ్ చేస్తే సో ఇక్కడైతే పడింది. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ కాకుండా పర్ఫెక్ట్గా ఈసారి 70 పాయింట్స్ అయితే డికే వచ్చింది మనకి. 70 to 80 పాయింట్స్తో అలా డికే వచ్చి 2 తర్వాత అది ఫామ్ అయింది. అదే ఈరోజు ఫ్యూచర్స్ చూసామంటే థర్స్డే మనకు అక్కడైతే రెండిట్లోనూ ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. ఇక్కడ అలా లేదు. తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది. ఇక్కడ ఫస్ట్ సెల్ అయితే ట్రిగర్ అయింది, మళ్ళీ వెళ్ళింది బై ట్రిగర్ అయింది సెల్ రీటెస్ట్ రాకుండానే. సో యాక్చువల్లీ ఇక్కడైతే సెల్ రీటెస్ట్ వస్తుంది కానీ ఇదే ప్రాబ్లం దీంతో.
ఇక్కడ సెల్ రీటెస్ట్ తీసుకుని ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయి ఉంటుంది. సెల్ రీటెస్ట్ కూడా వచ్చింది చూడు. సో ఇందుకే ఒక్కోసారి కన్ఫ్యూజన్ అయ్యేది. అందుకే మనం ఆప్షన్స్లో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు ఇవి తీసుకోవడమే బెటర్ మనం. ఓకే, ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ ఇవన్నీ బై రీటెస్ట్లే వచ్చాయి. బై రీటెస్ట్లు వచ్చి ఇవన్నీ బై రీటెస్ట్లే మనకు. సో అలా పైకి వెళ్ళింది. సో ఆఫ్టర్ 2 o'clockకి ఇక్కడ కూడా మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ రీటెస్ట్కి ఇక్కడికి వచ్చింది చూడు, ఇక్కడ కానీ కాల్లో కరెక్ట్గా వచ్చింది. రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇది ఫాల్ అయింది. ఓకే, బట్ అక్కడ కూడా సేమ్ టైంకి వచ్చింది. సో ఇదే బై రీటెస్ట్ చెప్పింది. కాల్లో ఫ్యూచర్స్లో ఒక్కటేసారి వచ్చింది బై రీటెస్ట్. దిస్ వన్ వచ్చి పైకి వెళ్ళింది ఇది. సో ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ ఎంట్రీస్ 4 ఉన్నాయి. ఒకటేమంటే ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ అనేవాడు ఫామ్ అవ్వడం, అండ్ దాంట్లో కూడా హాఫ్ దాట్ వెళ్ళిన తర్వాత ఇంకా అలానే వెళ్ళిపోతాడు. లేదు ఇటు బై ఇక్కడ వచ్చినట్టు ఇటు సెల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వెంటనే మనం ఎంట్రీ తీసుకొని యావరేజ్ చేసుకుంటే మోస్ట్లీ 100 పాయింట్స్ ఫాలో అవుతుంది అని. ఓకే, సెకండ్ థింగ్ యూటీటీ వచ్చి బై సిగ్నల్ ఆర్ సెల్ సిగ్నల్ ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్లో వెంటనే రావడం, దాని ఎంట్రీ మనం పర్ఫెక్ట్గా తీసుకోవడం ఇలా. ఇంకా థర్డ్ ఏమంటే 2 తర్వాత ఎంట్రీస్, సెల్ ఎంట్రీస్ కానీ బై ఎంట్రీస్ తీసుకో. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది కదా అది. నెక్స్ట్ ఆ తర్వాత ఏమంటే సేమ్ టైంకి మనకు ఎంట్రీస్ రావడం. సేమ్ టైంకి సిఈ రీటెస్ట్, సెల్ రీటెస్ట్, బై రీటెస్ట్, సిఈలో పిఈలో ఒకటేసారి రావడం, ఆర్ ఫ్యూచర్స్లో సిఈలో ఒకటేసారి రావడం, అవన్నీ ఈరోజే జరిగాయి. అండ్ నెక్స్ట్ ట్యూస్డే ఏం జరిగిందంటే మూడిట్లోనూ ఆపరేటర్ ఒకేసారి వచ్చి అవన్నీ ఒకటే ఎంట్రీ ఇస్తున్నాయంటే ఆ ఎంట్రీ వెంటనే పర్ఫెక్ట్గా అప్పుడే తీసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మోస్ట్ ప్రాబబుల్ ఎంట్రీస్. ఓకే, నెక్స్ట్ ఫ్రైడే చూద్దాం. సో ఇది 30th August ఫ్రైడే. ఓకే, 51,400 కాల్ ఇక్కడ కాసేపు తర్వాత వచ్చింది. ఈరోజు ఏమంటే సెల్ స్ట్రాడల్ అనేది ఇట్ వాస్ ఇనిషియేటెడ్ బై సెల్లర్స్ ఇన్ బోత్ సిఈ అండ్ పిఈ స్ట్రైక్స్ అనమాట. సో రెండిట్లోనూ సెల్లే ఉంది. సో ఏది సెల్ ఆ రోజు అందుకే ఎంట్రీ తీసుకోలే. ఎటు పక్క సెల్ తీసుకుంటే ఇంకో పక్క వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఎగ్జిట్ చేసేస్తారని భయం వేసింది. బట్ స్ట్రాడల్ అనేది 2-2:30 వరకు ఎగ్జిట్ చేయరు. ఈరోజు అయితే మరి వెన్స్డే హోల్ డే అసలు 11 o'clock రీచ్ అయింది స్ట్రాడల్. 3 వరకు ఇంకా మొత్తం అదే రేంజ్లో ఉండిపోయి రెండు డికే అయిపోయాయి తప్ప మూవ్ చేయలేదు. సో అలా మూవ్ చేస్తారేమో అని చెప్పి తీసుకోకుండా ఉండకు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా కూడా జరగచ్చు. ఒకవేళ అయితే ఒక దాంతో స్టాప్ లాస్ తీసుకొని ధైర్యంగా చేస్తేనే మనకి ఎంట్రీస్ దొరుకుతాయి. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఫస్ట్ బై ఎంట్రీ దొరికింది. ఓకే, ఆ తర్వాత దీని లోపల చూడు సెల్ వచ్చింది. ఇది డైరెక్ట్ వచ్చి ఉంటే బాగుంది, ఇది పైకి వెళ్ళింది కాబట్టి అది ఫ్రైడే. ఇది తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఇక్కడ సెల్ ట్రిగర్ అయ్యాక ఈ జోన్ వచ్చి రీటెస్ట్ చేస్తే ఇక్కడ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ 290, 300 దగ్గర ప్లేస్ చేస్తే దాని స్టాప్ లాస్ దాదాపు 30 పాయింట్స్ ఉంది కదా, అవసరమా అన్నట్టు చాలాసేపు ఇది టచ్ చేయని అని వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇది అయ్యాక ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా 1150కి మిడ్ రేంజ్ అనేది టచ్ చేసింది. బట్ సెల్ ట్రిగర్ కాల. ఇక్కడ అంతా కూడా టచ్ చేస్తుంది, సెల్ ట్రిగర్ కాల. ఫైనల్గా ఇక్కడ ట్రిగర్ అయింది పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ ఏమంటే సెల్ రీటెస్ట్ ఇక్కడ వచ్చింది మనకు. అదే టైంకి పుట్లో కూడా అటు ఇటు కదులుతోంది, బట్ డికే అవుతూ కదులుతోంది కానీ అందుకే నాకు తెలిసి తీసుకోలే. ఇక్కడ ఎప్పుడైతే పైకి వెళ్తుందో పుట్టులో కిందకు వస్తుంది. ఇక్కడ పుట్లో సెల్ అనేది ట్రిగర్ అవుతుంది ఈ ప్లేసెస్లో. సో అలా మూవ్ చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఇక్కడ నుంచి ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఒక ఫాల్ అనేది వస్తుంది అనేది మనకు ప్రూవ్ అయింది. సో ఖచ్చితంగా తీసుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ చూడు, ఇది ఇలా చూడు వెంటనే రివర్స్ వచ్చింది, బట్ కిందకు వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందనే అర్థం. సో కిందకు వచ్చి పైకి వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకున్న ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా 20 పాయింట్స్ అనేది వచ్చాయి. ఓకే, సో 12:45కి పర్ఫెక్ట్ ఎంట్రీయా. సో ఇంకా సెల్లోనే ఉంది. మళ్ళీ చూడు ఆఫ్టర్ 2 o'clock పర్ఫెక్ట్గా వచ్చిందా సెల్ రీటెస్ట్ ఆఫ్టర్ 2 o'clock. సో మనం ఇక్కడే తీసేసుకోవచ్చు ఈ రివర్సల్లో. ఇక్కడ పైకి వెళ్ళి రివర్సల్లో ఎప్పుడైనా తీసేసుకోవచ్చు ఎక్కడైతే స్టాప్ లాస్ తక్కువ ఉంటుందో. సో 325 దగ్గర పెట్టుకుంటే 336 దగ్గర యావరేజ్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా 50 పాయింట్స్ to 60 పాయింట్స్ అయితే ఫాలో అయిపోయింది హోల్ లాస్ట్ వరకు చూస్తే. ఇక్కడ ఇంతసేపు కన్సాలిడేట్ అవుతుంది. సో బట్ హోల్డ్ ఇట్. ఓకే, సో ఆ రోజంతా చూడు మనకు
జస్ట్ కిందకే అలా ఉండిపోయింది రీటెస్ట్లు చేసుకుంటా. సో, ఈ దీనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సెల్ అనేది ట్రిగ్గర్ అవుతోందన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవడమే బెటర్. సో, అదే టైంకి మనం ఇక్కడ చూస్తే ఫ్రైడే ఇక్కడ చూడు, ఇక్కడ కూడా ఆపరేటర్ 2 డిఫరెంట్ టైమింగ్స్‌లో ఫార్మ్ అయ్యారు. అక్కడేమో 9:51కి ఇక్కడేమో 10:02కి. ఓకే. సో, ఇది పుట్ ఇక్కడ ఫార్మ్ అయిన తర్వాత ఎలాగో కరెక్ట్‌గా బై ఇవ్వకుండా సెల్‌కి ఇక్కడ మనకి ట్రిగ్గర్ అవుతోంది. సో, బట్ కొంచెం పైకెళ్ళింది. ఇది స్టాప్ లాస్‌గా పెట్టుకున్నా కూడా స్టాప్ లాస్ హిట్ కాకుండా ఇక్కడ నుంచి తీసుకొనుంటే ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా ఇది స్టాప్ లాస్ పెట్టుకున్న ఇది పర్ఫెక్ట్‌గా డీకే అయితే అయిపోతుంది. సో, ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా ఇది మనకు సెల్ ట్రిగ్గర్ అయ్యి పైకెళ్ళి రీటెస్ట్ చేసి ఫాలో అవుతోందనుకుంటే ఇక్కడే కూడా తీసేసుకోవచ్చు. ఓకే. 10:45కి నేనెందుకు భయపడ్డా అంటే, దీంతోనూ సెల్ 10:45కి దీంతోనూ సెల్. సో, మనకు తెలీదు గదా! ఎక్కడ అనేసి, ఎలా జరుగుతుంది స్ట్రాడిల్ అనేసి ఒకసారి చూద్దామని తీసుకోలేదు. ఓకే. ఇక్కడ సెల్లే ట్రిగ్గర్ అయ్యింది. ఇక్కడ సెల్లే ట్రిగ్గర్ అవుతుంది. బట్ తీసుకో ఇక్కడైనా కూడా మనకు ఫస్ట్ ఇక్కడ నుంచి 25 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేసాయి. 25 వచ్చి మళ్ళీ ఇక్కడ వరకు 50 పాయింట్స్ ఇంకా కూడా డికే అవుతూ పోయింది. సో, ఇక్కడ కూడా చూడు, ఇక్కడ డికే అయింది. ఓకే. సో, ఇక్కడ 20 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ మళ్ళీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. సో, స్టాప్ లాస్‌కి భయపడకుండా ఉంటే మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ 30 పాయింట్స్ మొత్తం కలిపి 50 పాయింట్స్ వచ్చిందా. సో, మళ్ళీ డికే అవుతూనే వచ్చేసింది అలా. ఒక 50-60 పాయింట్స్ డికే అయింది. రీటెస్ట్ అయితే రాలేదు పుట్లో. నో రీటెస్ట్ ఆఫ్టర్ దట్. ఓకే. ఓన్లీ కాల్లో అయితేనే మనకు లాస్ట్‌లో రీటెస్ట్ అనేది వచ్చింది. బట్ అయినా కూడా మనకి ఎక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. ఓకే. సో, ఇప్పుడు ఫ్యూచర్స్‌లో చూస్తే ఇక్కడ చూడు, సేమ్ 9:51కి కాల్లోను ఫ్యూచర్స్లోను ఒకటేసారి ఆపరేటర్ ఫామ్ అయ్యాడు. 2 పక్కల పైకి వెళ్ళాడు. కానీ ఇక్కడ మనం 2 పక్కల తీసుకుని ఉంటే ప్రాబ్లం అయ్యేది. అందుకే సెల్ రీటెస్ట్, బై రీటెస్ట్ అప్పుడు మాత్రమే తీసుకోవాలి. రీటెస్ట్ అప్పుడు కన్సిడర్ చేయడం బెటర్. మూడిట్లోనూ ఒకటేసారి వచ్చి ఒకటే సైడ్ వెళ్తే అప్పుడు ఓకే. ఇప్పుడు మనకు పుట్లో ఆ రోజు ఆపరేటర్ రాలే ఆ టైంకి. ఓకే. బట్ 9:51కి తర్వాత ఇది కింద పడుతుంది. అవి 2 పైకెళ్తున్నాయి. సో, అలా అని ఇక్కడ మనం బయింగ్ తీసుకుని ఉంటే ప్రాబ్లం అయి ఉంటుంది. పోనీ ఇక్కడ సెల్లింగ్ అరౌండ్ 271 తీసుకున్నా కూడా 271 ఇక్కడ తీసుకున్నా కూడా ఒకవేళ మళ్ళీ ఇక్కడికి దాదాపు 30-40 పాయింట్స్ పైకెళ్ళి మళ్ళీ అయితే కిందకొచ్చింది. సో, ఊరికే టెన్షన్ కదా. సో, సెల్ రీటెస్ట్ తీసుకోవడం బెటర్ ఏమో. ఓకే. తర్వాత ఇది మళ్ళీ ఆ రోజు పైకెళ్ళింది. తర్వాత బై ట్రిగ్గర్ అవ్వలేదు ఇక్కడ. సో, రెండిట్లో బై ట్రిగ్గర్ అయితే తీసుకోవచ్చేమో. ఇక్కడైతే బై ట్రిగ్గర్ అవ్వలే కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్. సో, ఎనీవేస్ తర్వాత కిందకైతే సెల్లే ట్రిగ్గర్ అయింది మనకి ఇక్కడ. ఇక్కడ నుంచి వచ్చాక ఈ క్యాండిల్‌లో సెల్ ట్రిగ్గర్ అయింది. సో, పర్ఫెక్ట్‌గా బై సెల్ స్టాప్ లాస్ అయితే ఇక్కడ సెల్ రీటెస్ట్ అయితే కొద్దిగా చేసింది ఇక్కడ. సెల్ రీటెస్ట్ చేశాక పైకెళ్ళింది. ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ అయితే మనకు టచ్ చేసింది ఇక్కడ. ఈ రేంజ్‌ది. ఇదే రేంజ్‌ది అనుకుంటా. సో, ఇక్కడ పైకి వెళ్ళినా కూడా అదేమీ మనకు స్టాప్ లాస్ హిట్ కాల. సెల్లోనే ఉంది. సో, స్టాప్ లాస్ హిట్ కాకుండా మళ్ళీ పడుతోంది. సో, ఈ టైంకి నేను అదే చెప్పింది. కాల్లోను ఫ్యూచర్స్‌లోను ఒకటేసారి 51,400. ఇక్కడ చూడు, ఇక్కడ 12:00కి 11:30 నుంచి 12 వరకు చూడు సెల్ రీటెస్ట్ కూడా వస్తుంది. అదే టైంకి మనకు కాల్ రీటెస్ట్ కూడా వస్తుంది. యూసా ఈ 11:55 12:07కి మనకు 11:55 12:07కి ఇక్కడ సెల్ రీటెస్ట్ ఫ్యూచర్స్లోనూ రీటెస్ట్ వస్తుంది, కాల్లోనూ రీటెస్ట్ వస్తుంది. ఇది నేను చెప్పింది వీ కెన్ టేక్ అని. ఓకే. సో, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడైతే మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బై అయితే ట్రిగర్ అయినట్టు. బట్ ఇక్కడ మనకు 2 తర్వాత కాబట్టి ఇక్కడ ఏం కన్సిడర్ చేయట్లేదు. సో, ఇది తర్వాత నెక్స్ట్ మండే 2 సెప్టెంబర్ ఇది పైన గ్యాప్ అప్ కొద్దిగా ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ఫాలో అయింది కాల్ 51,500. ఇక్కడ ఆపరేటర్ ఫామ్ అయింది. సో, యూటీటీ సెల్ ఆపరేటర్ ఒకేసారి ఫామ్ అయ్యాయి. సో, ఆ తర్వాత ఇలా వచ్చి కన్సాలిడేట్ అయ్యి లేదా ఒక గ్రీన్ రెడ్ క్యాండిల్ వస్తే ఇక్కడే తీసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పా.
లేదు ఇట్లా గ్రీన్ క్యాండిల్స్ వచ్చి మళ్ళీ రెడ్ వస్తున్నా తీసుకోవచ్చు అని ముందే చెప్పా. సో ఆ దీంతో ఇక్కడ తీసుకున్నదే. సో అక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకు 28 to 30 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చేసింది. సో ఆ తర్వాత ఇక్కడ రీటెస్ట్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఇఫ్ యూ సీ రీటెస్ట్ అనేది అదే టైంకి బోత్ సిఈ అండ్ ఫ్యూచర్స్లో వచ్చింది. ఇక్కడ జస్ట్ 5 పాయింట్స్తో మనకు రీటెస్ట్ అనేది పోయింది. ఇక్కడ 206 ఉందా, 201 వరకు వచ్చి 202 వరకు వచ్చి 4 పాయింట్స్తో రీటెస్ట్ అనేది మిస్ అయిపోయి మళ్ళీ సెల్ ట్రిగర్ అయ్యి ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఎన్ని పాయింట్స్ 40 పాయింట్స్ అయితే ఫాలో అయింది. సో ఆ తర్వాత సెల్ రీటెస్ట్ మిస్ అయిపోయాము. ఆ తర్వాత ఇలానే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో కన్సాలిడేట్ అయింది, బట్ పర్ఫెక్ట్గా 2 o'clockకి చూడు. సో ఇక్కడ రీటెస్ట్ మిస్ అయినా పర్ఫెక్ట్గా 2 o'clockకి అది షార్ప్గా డ్యూ టు షార్ట్ కవరింగ్ పైకి అయితే వచ్చింది. వచ్చి పర్ఫెక్ట్గా ఈ లెవెల్ 219 నుంచి ఇట్లా ఎప్పుడైతే రివర్సల్ వచ్చిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 207, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు 219 లేదు ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు 20 పాయింట్స్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా పర్లేదు, ఇక్కడ వరకు ఉంది కదా పర్లేదు, ఇక్కడ యావరేజ్ చేయొచ్చు ఏం కాదు. ఒకవేళ యావరేజ్ చేశాక ఇంకా పైకి వెళ్ళినా కొద్దిగా అయితే మళ్ళీ ఫాల్ వస్తుంది, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ చేయలే కాబట్టి. ఒకవేళ ఇది డైరెక్ట్ పైకి వెళ్ళేటట్టుంటే ఏదో స్టాప్ లాస్ హిట్ చేసన్నా వస్తుంది, అలా వస్తుంది. సో ఇక్కడ వెయిట్ చేయడం, 1-2 లాట్స్ తీసుకొని వెయిట్ చేయడం ఇట్స్ గుడ్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది అట్లా కూడా. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కిందకే వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ యావరేజ్ చేసుకున్నా కూడా ఇక్కడ నుంచి మంచిగా రివర్సల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఒకసారి 50 పాయింట్స్ వచ్చింది, మళ్ళీ పర్ఫెక్ట్గా రివర్సల్ ఇదే జోన్కి వచ్చింది 240కి. ఇక్కడ మళ్ళీ రివర్సల్ అప్పుడు ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ యూటీటీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒకవేళ పైకి వెళ్ళేటట్టుంటే ఒక పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసుకొని ఒకేసారి పైకి వెళ్ళడం, అంత మొమెంటం ఉంటే కానీ ఇలా పొద్దు నుంచి ఫామ్ చేసిన సెల్లింగ్ సైడ్ ఉన్న ఆపరేటర్ లెవెల్స్ని బ్రీచ్ చేసి పైకి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది. ఆపరేటర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి, వీళ్ళు కాకపోయినా ఇంకొక ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళకు ప్రాఫిట్ కోసమైనా తెప్పిస్తారు కాబట్టి. సో మండే పుట్టు చూస్తే 51,500 పుట్ మనకు ఆపరేటర్ అనేవాడు ఇక్కడ ఫామ్ అయ్యాడు. ఇక్కడ యూటీటీ బై వచ్చి పక్కదాంతో ఆపరేటర్ అంటే ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవాలి, తెలుసు కదా. ఇక్కడ సేమ్ టైంకి వచ్చారా, ఇక్కడేమో 9:55కి ఆపరేటర్ ఫామ్ అయ్యాడు, ఇక్కడ 9:43కి డిఫరెంట్ టైమ్స్లో ఫామ్ అయ్యారు. 9:55కి కదా ఈ టైంకి ఫామ్ అయ్యాడు, ఇక్కడ ఆల్రెడీ ఆ టైంకి ఫాల్ వస్తుంది. సో ఇక్కడ పైకే చూపిస్తుంది ఇది కూడా. సో అప్పుడు కావాలంటే ఆ సెల్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ 9:55కి బై ట్రిగర్ అవుతుంది, ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టి తీసుకుంటే ఇది మంచిగా పైకి అయితే వెళ్ళింది, మళ్ళీ పర్ఫెక్ట్ రీటెస్ట్ వచ్చింది, పైకి అయితే వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చి సెల్ అయితే స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. సెల్ ట్రిగర్ అయిన తర్వాత ఈ క్యాండిల్ నేను ఇది చెప్పింది బిగ్ క్యాండిల్ అని. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ సెల్ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ సెల్ స్టాప్ లాస్ ట్రిగర్ అయిన తర్వాత ఇక్కడ సెల్ రీటెస్ట్ రాలేదు, మళ్ళీ బై సెల్ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చూస్తూ ఉన్నాం, ఇది పైకే వెళ్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చి కొద్దిగా బై వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ వన్స్ 2 o'clock తర్వాత ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయాక అది మోస్ట్లీ డికే అయిపోతుందని అర్థం మండే కాబట్టి. సో అన్నట్టుగానే కొద్దిగా ఇక్కడ తీసుకున్నా కూడా ఒక 30 పాయింట్స్ అయితే డికే అయింది. ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా ఇక్కడ 30 పాయింట్స్ లేదు, మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చాక ఇక్కడ తీసుకున్నా కూడా ఒక 15 పాయింట్స్ అయితే మనకు డికే అయితే కనిపిస్తుంది. లేకపోయినా దీని తర్వాత డికేనే అవుతుంది చూడు, ఇది పర్ఫెక్ట్గా టచ్ చేసి వస్తుంది. అలా డికే అయింది కానీ మళ్ళీ లాస్ట్లో కొద్దిగా రివర్స్ అయితే అయింది. సో యాజ్ ఇట్స్ కమింగ్ డౌన్ ఫర్ ద 4th టైం కూడా. సో బై సెల్ బై 2 తర్వాత సెల్ జరుగుతుందంటే మోస్ట్లీ డికే చేయడానికే తెచ్చేస్తారు. సో అందుకనేసి ఇదే అనుకుంటున్నాం. సో మండే ఒకవేళ చూస్తే ఇదిగో పై నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఫాల్ అయితే వచ్చింది. సో ఆపరేటర్ అనేవాడు ఇదే జోన్స్లో ఫామ్ అయ్యాడు, ఇదే జోన్స్లో ఫామ్ అయ్యి ఇక్కడ దిస్ ప్లేస్ ఫామ్ అయ్యి ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా రీటెస్ట్ వచ్చింది చూడు, ఇదే కాల్లో రీటెస్ట్ నేను చెప్పింది.
ఓకే, లుక్ ఎట్ దిస్. ఇది మనం మిస్ చేసిన ఇదిగో సేమ్ టైం ఫ్యూచర్స్లో కాల్లో ఒకటేసారి రీటెస్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఫాలో అయ్యి ఈ కింద ఆపరేటర్ వరకు పడింది. సో ఇక్కడ వరకు పెట్టి మనం ఎగ్జిట్ చేసి ఉండొచ్చు. సో మళ్ళీ ఈ ఆపరేటర్ నుంచి లుక్ ఎట్ దిస్ బిగ్ క్యాండిల్ త్రూ ది ఆపరేటర్ జోన్. సో అందుకనేసి అది పైకి వెళ్ళింది. కరెక్ట్గా ఆ టైంకి ఇక్కడికి మనకు ఇక్కడికైతే వచ్చింది. సో ఇదేమో జోన్ దాటి స్టాప్ లాస్లో నియర్లీ స్టాప్ లాసెస్ని కూడా హిట్ చేసేసింది. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసింది. అందుకే అక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే భయం వేసింది. కానీ బట్ ఆపరేటర్లో ఉన్నవాడు, ఆప్షన్స్లో ఉన్నవాడు ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటాడు కాబట్టి కొంచెం మనకు కన్ఫర్మేషన్ రాగానే రివర్సల్ తీసుకొని మళ్ళీ కిందకైతే ఫాలో అయింది. ఇది కూడా సెల్ ఇది. ఓకే, నెక్స్ట్ ట్యూస్డే చూద్దాం. ట్యూస్డే అయితే ఇంకా చాలా చిన్నదాంతో అయితే ఉండింది. ఇదిగో ఇది ఇక్కడైతే ఫామ్ అయ్యాడు ఆపరేటర్. చాలా వాలటైల్గా కూడా ఉండింది. సో ఇక్కడ మనకు సెల్ అనేది ట్రిగర్ అయింది. ఈ ప్లేస్లో సెల్ అనేది ట్రిగర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళింది. రెండు పక్కల ఇక్కడ 3 times సెల్ రీటెస్టే కనిపించింది. సి ఇక్కడ ఎంత పెద్ద వాల్యూమ్తో వచ్చింది. వచ్చి మళ్ళీ అట్లే రివర్స్ కూడా అయిపోయాడు. కరెక్ట్గా ముందు రోజు సపోర్ట్ దగ్గరికి వచ్చి, ముందు రోజు ఆపరేటర్ జోన్ సపోర్ట్కి వచ్చి సో టక్కని ఇక్కడికి వచ్చింది. మళ్ళీ సెల్ రీటెస్ట్లే జరుగుతూ ఇదే జస్ట్ కిందకే ఉండిపోయింది. అండ్ ఆ రోజు లాస్ట్లో చూడు ఇది జోన్ బ్రేక్ అయ్యి స్టాప్ లాస్ కూడా బ్రేక్ అయ్యి కింద జోన్ నుంచి మళ్ళీ పైన ఉన్న ఆపరేటర్ జోన్కి అయితే వెళ్ళింది. ఓకే, 3 times సెల్ రీటెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు అదే చూద్దాం. ఇది కాల్లో ఇది ఆ రోజు ముందు రోజు ఐ ఎగ్జిటెడ్ బై మిస్టేక్. ఇక్కడ పేషెంట్గా వెయిట్ చేసి ఉండాలి టు టేక్ సెల్ ఎంట్రీస్ యాజ్ దే విల్ డికే ఆన్ మండే ఆఫ్టర్ 2:30 అండ్ ఐ నీడ్ టు వెయిట్ ఫర్ 25 minutes వెయిట్ చేసి ఉండాలి. 32 points డికే రావాలంటే అప్పుడు 2 lotsకి 1000 rupees వస్తుంది. వెయిటెడ్ ఫర్ దిస్ పర్ఫెక్ట్ రీటెస్ట్ ఫ్రమ్ ద మార్నింగ్. దీనికోసం వెయిట్ చేస్తున్న పర్ఫెక్ట్ రీటెస్ట్ కోసం లర్న్ టు టేక్ ప్రాపర్ ఎంట్రీ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ ద ఎగ్జిట్ యాజ్ దేర్ ఈజ్ స్లిప్పేజ్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇది కాల్ ట్యూస్డే 3rd September ఇక్కడైతే ఫామ్ అయింది. సో ఆల్రెడీ సెల్లోనే ఉన్నాం. ఇక్కడ సెల్ మనకు పర్ఫెక్ట్గా ట్రిగర్ అయింది ఈ ప్లేస్లో. సో యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ చూడు 9:39కి కాల్లోను పుట్లోను ఇదిగో పుట్లోను బై ఇక్కడ ఆల్రెడీ సెల్ ఉంది అండ్ ఫ్యూచర్స్లోను మూడిట్లో ఒకటేసారి మనకు ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది ట్యూస్డే. సి ఇదే ప్లేస్కి 9:39కి మూడిట్లో ట్రిగర్ అయింది. ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ సెల్ ట్రిగర్ అవుతుంది కాల్లోను. పుట్లో ఆ టైంకి మనకు బై ట్రిగర్ అయింది. బట్ బై నెక్స్ట్ క్యాండిల్స్కి ట్రిగర్ అయింది 9:46, 9:47 క్యాండిల్స్లో ప్రాపర్గా అయితే ట్రిగర్ అయింది. ఇదైతే కాలేదు కానీ ఇక్కడికి ఎక్కడికో ట్రిగర్ అయినట్టుంది బై. ఇక్కడ కూడా ట్రిగర్ కాలేదు, ఇక్కడ ట్రిగర్ కాలేదు. వెయిట్ బై ట్రిగర్ అయిందా? ఇది సేమ్ ఉంది. ఇది కానీ బై ట్రిగర్ అయిందంటే ఇక్కడెక్కడ బై ట్రిగర్ కానట్టే. సరేలే, మొత్తానికి నాకు ఆ రోజు అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇదిగో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. పేషెంట్గా వెయిట్ చేస్తే ఇక్కడ 20 points వచ్చింది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ ఎగ్జిట్ చేసాం. బట్ ఆ తర్వాత సెల్ రీటెస్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పర్ఫెక్ట్ మిడ్ జోన్ టచ్ చేసి మళ్ళీ యాక్టివేట్ అయింది. మళ్ళీ ఈ మిడ్ జోన్స్ని టచ్ చేసి ఎన్నిసార్లు వచ్చింది చూడు, 30 rupees, 20 rupees వస్తూనే ఉండింది. ఇక్కడ 30 rupees వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ జోన్ని తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మేము ఒక్క ఎంట్రీ తీసుకొని ఆపేసాను. ఇక్కడ తీసుకుంటే 25 points వచ్చి ఉంటుంది. ఇక్కడైతే ఇంకా 40 points అయితే వచ్చి ఉంటుంది. ఈజీగా 40 points వచ్చి ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత రీటెస్ట్లకు రాలేదు. ట్యూస్డే ఇక్కడ 2 times రీటెస్ట్ వచ్చింది. సో ఇది చూడు పర్ఫెక్ట్గా. ఆ తర్వాత
బట్ ఇక్కడ మనకు సెల్ రీటెస్ట్ అయితే కొట్టేసింది. నేను ఇదే చెప్పింది. ఇంత పెద్ద క్యాండిల్ మనకు దీని లోపల పాస్ అయ్యి సెల్ కొట్టేసింది. సెల్ స్టాప్ లాస్ హిట్ అండ్ బై ట్రిగర్డ్. సో చూడు పర్ఫెక్ట్గా ఇక్కడ వెళ్ళింది. ఓకే, సో ఇలా ట్యూస్డే ఇది. అండ్ ఇది మనం ఆలోచిస్తున్నాం కదా, ఇది బై ట్రిగర్ అయిందా లేదా అది చెప్తాం. సో ఇది డన్ కదా, కాల్ అయితే ఇట్స్ డన్ ట్యూస్డేది. ఇప్పుడు పుట్కి వెళ్ళామంటే ఇక ఇదిగో ఇక్కడ మనకు డౌట్ అనిపించినా కూడా ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా దీని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ పైన క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ కాకపోయినా ఇక్కడ బై ట్రిగర్ అయింది. ఓకే, సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కాకుండా ఇవన్నీ బై ఎంట్రీసే అనమాట. ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా చిన్న స్టాప్ లాస్తో ఇది 130 పాయింట్స్ వెళ్ళింది పైకి. అక్కడ ఎలా అయితే 40 పాయింట్స్ పడిందో ఇక్కడ బై ట్రిగర్ అయిన తర్వాత 130 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో ఇదొక బై రీటెస్ట్, ఇదొక బై రీటెస్ట్, మళ్ళీ ఇక్కడ కూడా ఒక బై రీటెస్ట్ ఉంది. సో అన్నిట్లో ఒకటేసారి కాలు పుట్టు ఫ్యూచర్స్లో ఒకటేసారి రీటెస్ట్ వస్తే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇదే టైంకి కాల్లో కూడా రీటెస్ట్లు అవుతున్నాయి కదా, ఇక్కడ ఎప్పుడైతే బైలు రీటెస్ట్ అవుతున్నాయో అదే టైంకి చూడు కాల్లో కూడా రీటెస్ట్లు అయ్యాయి. పర్ఫెక్ట్, అప్పుడు మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు సేమ్ టైం. బై రీటెస్ట్ ఇన్ పిఈ అండ్ సిఈ అట్ సేమ్ టైం. ఇక్కడ కూడా సేమ్ టైంలో రీటెస్ట్లు అవుతున్నాయి. ఓకే, సో అలా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో ఏమైంది, ఇక్కడికి వచ్చి మనకు సెల్ ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. ఇది ట్రిగర్ అయిందని అనుకున్నా కానీ బట్ అది వెనక్కి వెళ్ళి పర్ఫెక్ట్గా పడుతుంది అనుకోలే. ఇక్కడ 222కి నేను షార్ట్ చేశాను. ఇక్కడంతా కూడా బైలోనే ఉండింది అది. ఇక్కడంతా కూడా ఇక్కడ కొద్దిగా, మళ్ళీ ఇక్కడ కొద్దిగా, ఇక్కడ ఇవంతా బైలో ఉండింది. తర్వాత ఇక్కడ సెల్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళింది. సో నువ్వు ఇక్కడ కాకపోయినా మళ్ళీ ఇక్కడ సెల్ చేసినా ఇట్స్ గుడ్, కానీ నేను ఇక్కడ వస్తుంది అనుకున్నా. సో ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని అది 2 అయిపోయింది కాబట్టి 221కి ఇక్కడ సెల్ చేసినా కూడా పర్ఫెక్ట్గా 100 పాయింట్స్ అయితే పడింది. ఇట్ వాస్ డ్యూ టు ప్రైస్ ఫెల్ డ్యూ టు షార్ట్స్ ఎగ్జిటెడ్. షార్ట్ కవరింగ్ జరిగింది ఆఫ్టర్ హోల్ డే స్ట్రాడిల్ జరిగింది కదా ఒకే చిన్న రేంజ్లో, కాబట్టి ఎగ్జిట్ చేసేసారు. ఎందుకంటే ఆ రోజు నైట్కి మనకు యూఎస్లో ఏదో డేటా కూడా ఉండింది, పిఎంఐ డేటా అవన్నీ. సో ఆ డేటాస్ తర్వాత యూఎస్ మార్కెట్స్ హ్యూజ్గా ఫాలో అయ్యాయి. అందుకే ముందే మొత్తం ఎగ్జిట్ చేసేయడం వల్ల 100 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో 221కి ఎక్కడ ఉంది ఇది, 221కి ఇక్కడ ఎక్కడో ఉందిలే. సో ఇది అది లేదు కానీ. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ వెన్స్డే 4th సెప్టెంబర్. సో ఫస్ట్ క్యాండిల్లోనే ఆపరేటర్ అనేవాడు ఫామ్ అయ్యాడు. సో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఐ విల్ షో యూ. ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయ్యాడా, కాబట్టి మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం. అండ్ హోల్ డే ఇదే ఆపరేటర్ రేంజ్లోనే ఉండిపోయాడు చూడు. ఇక్కడ మూవ్ చేసుకుంటా ఫస్ట్ ఏమో పై నుంచి కిందకు వచ్చాడా సెల్ ఫ్రమ్ ద టాప్, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాడా బై ఫ్రమ్ ద బాటమ్. సో మళ్ళీ పైకి తీసుకెళ్ళాడా. సో ఇక్కడ 11కి వెళ్ళిన తర్వాత 11 నుంచి ఇక్కడే టాప్ దగ్గరే ఉండిపోయాడు. లాస్ట్లో కొంచెం కిందకు వచ్చాడు ఇంతే. బట్ ఇక్కడ కూడా ఇది ఇంతకుముందు డేటా కన్ఫర్మ్ చేయట్లా, అందుకే నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ దీని కింద వచ్చినప్పుడు యాక్చువల్లీ సిఈ షార్ట్ చేసి ఉండొచ్చు, మేము లేదు ఇక్కడెక్కడో తర్వాత షార్ట్ చేసాం. దీని కిందకు వచ్చినప్పుడు ఒక్కోసారి పైకి కిందకి ఇలా తిరుగుతుంది, అందుకనే చెయ్యాలి. బట్ కొంచెం పైకి వెళ్ళినా కిందకు వస్తుంది అని ఓకే అంటే నమ్మకం ఉన్నింటంటే గ్రీన్ తర్వాత రెడ్ వచ్చి అలా ఉంటే తీసేసుకుని ఉండొచ్చు ముందుగానే. సో ఆ తర్వాత చూడు కింద వరకు పర్ఫెక్ట్గా ఫాలో అయింది. సో అదే టైం చూస్తే కాల్ ఏమో గ్యాప్ డౌన్, యూఎస్ మార్కెట్స్లో ఎదుగుదో నెగిటివ్ డేటా వల్ల హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇదేమో పిఈ ఏమో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చాడు. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చాడు. సో మిడ్ రేంజ్ తీసుకున్నాం. అది చూస్తే ఇక్కడ నుంచి బై చేసుకుంటా పోతే ఓకే, కానీ ఇక్కడే మనకు దాటేసింది అనమాట. సో అందుకని ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందేమో అని. అదర్వైజ్ ఇక్కడైనా మనకు ఫ్యూచర్స్లో కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడే సెల్ చేసి ఉండొచ్చు. బట్ ఎందుకు ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇది పైకే వెళ్ళింది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ ఎక్కడైతే ఇక్కడ బై కన్ఫర్మేషన్ వచ్చిందో ఇక్కడ సెల్ చేసాం మేము. సో ఈ కొంచెం చిన్న మూమెంట్ అయితే అప్పుడు క్యాప్చర్ చేసుకున్నాం. మేబీ ఇక్కడే చేసి ఉండొచ్చేమో, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి పైకే వెళ్తుందని. ఇక్కడ నుంచి వచ్చుంటే కొంచెం బెటర్, లేదు ఇంకా ఏదైనా మళ్ళీ వచ్చుంటే బెటర్ అనిపించింది. సరే ఎనీవేస్ ఇక్కడ సెల్ చేసాం, డికే అయితే అయింది.
ఇదిగో ఇదంతా వచ్చింది. సో ఇక్కడ చేసుంటే లైక్ 125 ఆ ప్లేస్లో చేసుంటే ఇంకా హ్యూజ్గా క్యాప్చర్ చేసి ఉండొచ్చు. మేము ఎక్కడ చేసామంటే అరౌండ్ ఇక్కడ పడి అక్కడ చెప్పా కదా బై కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అరౌండ్ 81 ఎక్కడో చేసాం. అట్ దిస్ క్యాండిల్ 81 దగ్గర చేస్తే 9:39కి ఈ 5 మినిట్స్లో ట్రేడ్ అయితే ఒక 20 పాయింట్స్ తీసుకున్నాం. సో ఆ తర్వాత మళ్ళీ వెంటనే మేము ఎగ్జిట్ అయినప్పుడే కరెక్ట్గా ఆపరేటర్ అనేవాడు ఇక్కడ ఫామ్ అయ్యాడు కాల్లో. ఓకే 9:45కి కాల్లో ఫామ్ అయ్యాక ఇక్కడ యూటీటీ బై అని చూసి ఇక్కడ నుంచి బై ట్రిగర్ అయింది. మళ్ళీ ఇది ఒక బై రీటెస్ట్, పర్ఫెక్ట్ బై రీటెస్ట్ వచ్చింది. ఇక్కడ ఆ తర్వాత ఎన్నిసార్లు కిందకు వచ్చినా కూడా స్టాప్ లాస్ హిట్ చేయకుండా ఇక్కడ బై రీటెస్ట్లే వస్తున్నాయి చూడు. ఇక్కడ మంచిగా ఒక 58 పాయింట్స్ వెళ్ళింది బై రీటెస్ట్, మళ్ళీ పైనుంచి పడింది, మళ్ళీ ఇక్కడ బై రీటెస్ట్, ఇవంతా బై రీటెస్ట్లే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా బై రీటెస్ట్ వచ్చింది. నేను ఇంకా 2 తర్వాత తీసుకుందామని వెయిట్ చేశాను. సో ఆ తర్వాత 2 తర్వాత ఫాల్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడే నేను 38కి ప్లేస్ చేశాను. యాక్చువల్ అయితే ఇక్కడ ప్లేస్ చేయాలి, బట్ ఐ వాజ్ వెయిటింగ్. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ యావరేజ్ చేసుకోవచ్చు అని. సో 38 తర్వాత మళ్ళీ వెంటనే 15 పాయింట్స్ అయితే పడిపోయింది. లేకపోయినా యూ కెన్ అగైన్ టేక్ అనదర్ రీ ఎంట్రీ హియర్. ఇక్కడ 60 పాయింట్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా కూడా ఈ 50 పాయింట్స్ డికే అయిపోయి లాస్ట్కి 0కి వచ్చేసింది. అదే పుట్టు చూడు, ఫస్ట్ బై ట్రిగర్ అయిందా, కానీ మనకు బై రీటెస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ దీని లోపల పర్ఫెక్ట్ సెల్ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు నాకు అప్పుడే అర్థమైంది ఖచ్చితంగా మిడ్ రేంజ్ వరకు వస్తుంది, పర్ఫెక్ట్గా మిడ్ రేంజ్ వరకు వచ్చి మళ్ళీ వెళ్తుందని. సో ఇక్కడ వరకు 20 పాయింట్స్ అయితే తీసుకొచ్చి ఇంకా అయితే డికే అయింది. మళ్ళీ చూడు ఇది పైకి వెళ్ళలేక మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్గా బై రిజెక్ట్ చేసి ఫాలో అవుతున్నప్పుడు కింద ఫాలో అవుతుంది అనుకున్నాం. సో మళ్ళీ చూడు ఇది ఇక్కడ రావడానికి చాలాసేపు పట్టింది. ఓకే 50% డికే. సో ఇట్లా 50% డికేకి రావడానికి ఓకే మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి వచ్చింది. బట్ ఇది చూడు టక వచ్చేసింది. ఫస్ట్ 50% డికేకి వస్తుంది అనుకున్నాం 160 200 నుంచి 180కి. ఇది అలాంటప్పుడు 80 వరకు వచ్చింది కదా, అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో నేనేమైనా రివర్స్ అవుతుందేమో, స్ట్రాటజీలో చేస్తున్నారు కదా ఎగ్జిట్ చేస్తారేమో, ఒకే చోటు ఉంది కదా అనుకొని భయపడ్డాను. బట్ ఆ తర్వాత ఇది ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుని ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను ఇలా పడినప్పుడు 20 మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకోవాలని. సో ఇక్కడ తీసుకొని ఉండాల్సింది, ఎందుకో ఆలోచించి మళ్ళీ గమనైపోయి పైకి వెళ్ళిపోతుందేమో, మళ్ళీ 40-50 పాయింట్స్ రివర్స్ అవుతుందా, వచ్చింది కూడా పోతుంది. ఇక్కడ కానీ తీసేసుకుని ఉంటే అది పర్ఫెక్ట్గా లాస్ట్లో 8 to 10 రూపీస్ వరకు పడింది ప్రతిసారి. దీని కింద వచ్చినప్పుడు అంతా ప్లేస్ చేసుంటే 30 పాయింట్స్ టికే, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఫాలో అయినప్పుడు మళ్ళీ 20 పాయింట్స్. లాస్ట్లో కూడా ఇక్కడ చూడు 5 మినిట్స్లో చూసి ఇవన్నీ తీసుకున్నాం. ఇట్లా తీసుకుని ఉంటే ఇది కూడా 0 అయిపోయింది. సో 2 0 అయితే అయిపోయాయి లాస్ట్కి. ఇది బై ట్రిగర్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ సెల్ ట్రిగర్ అయ్యి మొత్తం డికే అయితే అయిపోయింది. సో మొత్తానికి ప్రతిసారి 50% డికేలు అయితే అవుతున్నాయి రెండు. సారీ ఇది 50% డికే అయిపోయింది కదా, కాల్ కూడా 50% డికే అయిపోయింది. ఇదైతే చూడు ఇక్కడ కింద ఫామ్ అయింది, కొంచెం బైలే ఉండి మళ్ళీ లాస్ట్లో 2 o'clockకి డికే అయిపోయి ఇది బైలో ఉన్నా కూడా మళ్ళీ డికే చేయడానికే చూస్తారు చూడు, లాస్ట్కి తీసుకొచ్చి దాన్ని 0 చేసేసారు అలా.